శ్రద్ధ లేని వాళ్ళు రావడం అనవసరం అండి. శ్రద్ధ కోసం కాదు, కాలక్షేపం కోసం కాదు. వచ్చాము అంటే ఫలితం పొందాలి. శ్రద్ధ లేని వాళ్ళు 100 మంది ఉన్నా దండిగే. రాసుకోండి, ప్రతి మాట రాసుకోండి. తర్వాత మీరు వింటే మీకు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ సీరియస్నెస్ మీకు అర్థమయ్యి తెలియకుండానే మీలో మార్పు వస్తుంది. శ్రద్ధ ఉన్నవాడు ఒక్కడు చాలండి. జ్ఞానం ఉన్నవారు, జ్ఞానం బోధించేవారు. వినేవాడికి శ్రద్ధ ఉండాలి, చెప్పేవాడికి ఏకాగ్రత ఉండాలి. నేను చెప్పే విషయం మీద నేను లీనమై ఉండాలి. అందుకే ఎవరైనా చప్పులు చేసి ఈ చేసి డిస్టర్బ్ చేస్తే నిజంగా చాలా ఏకాగ్రత దెబ్బతింటుంది. అందులో ఇప్పుడు లైవ్ నడుస్తుంది. ఏం మాట్లాడతాం? ఎంతోమంది చూస్తున్నారు. అది మీరు తెలుసుకోవాలి. ఒక విషయం చెప్పేటప్పుడు ఊరికేలా చూస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ లీనమై ఉంటాం మేము దాంట్లో. అది ఏ రకంగా చెప్తే మీకు అర్థమవుతుంది, మీరు దాన్ని పట్టుకుంటారు, ఆచరిస్తారు, ఎదుగుతారు. అదే మా దృష్టి. ఎంతసేపు ఇంకేమీ లేదు. మేము చేసే ఈ గొప్ప పని మామూలు పని కాదు. జ్ఞానాన్ని ఇవ్వడం, అజ్ఞానాన్ని తొలగించడం మామూలు పని కాదు. సహకరించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మాస్టర్లు కనపడరు. వాళ్ళు మన ఆధ్యాత్మిక పరిభాషలో దేవుళ్ళు, దేవతలు అంటాం. అందరూ ఉన్నారు, లేకుండా ఏం లేరు. మన పిరమిడ్ భాషలో యాస్ట్రల్ మాస్టర్స్ అంటాం. ఇంగ్లీష్ వాడతారు. ఏదైనా ఒకటే. ఇలాంటి పనిలో సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నాకేటి మీకేటి, వాళ్ళకి ఇల్లు వాళ్ళనేం లేదు, వాళ్ళకి అందరూ సమానమే. ఎప్పుడైతే ఇటువంటి పని చేస్తున్నామో వాళ్ళు సహకరిస్తారు మనకి. మన వాయిస్ కూడా తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడ కనిపించేది మనము, మాట్లాడేది వాళ్ళు. విషయం మీకు తెలీదు. ఏమండి 20 సంవత్సరాలు చెప్తున్నాం, చెప్పింది చెప్పకుండా చెప్తున్నాం.
వాళ్ళందరి సహకారం లేకుండా అలా చెప్తాం. మనం చేసే పనికి వాళ్ళు సంతృష్టి చెందాలి. అప్పుడే వాళ్ళ సహకారం వస్తుంది. ఇది నా ఒక్కడికి కాదండి, మీకు కూడా వర్తిస్తుంది. మనోళ్ళు ఏమంటారంటే, ఆ హాస్టల్ మాస్టర్ ఉన్నారు, నువ్వు ధ్యానం చేస్తే అన్నీ ఇచ్చేస్తారు, ఎదురు చూస్తూ కూర్చో, సంచెట్టుకెళ్ళు, ఇవి చెప్తారు దొబ్బుదామని. స్వార్థం కోసం ధ్యానం చేసే వాళ్ళకి వాళ్ళు ఏమీ సహకరించరు. నిస్వార్థంగా లోక కళ్యాణ దృక్పథంతో కృషి చేసే వాళ్ళకే వాళ్ళు సహకరిస్తారు. అంచేత శ్రద్ధ చూపించండి, నేర్చుకోండి, సాధన పెంచండి, మాలా తయారు కండి. అందరూ ఇలా లోక కళ్యాణాన్ని పాటుపడితే ప్రపంచం ఎలా మారిపోతుందండి? పత్రి గారు ఏమంటారంటే, స్వర్గం అంటే ఎక్కడో ఉండదు, దేవతలంతా భూమి మీద ఉంటే భూమే స్వర్గం అంటారు. దేవతలంతా భూమి మీద ఉంటే భూమే స్వర్గం. దేవతలంతా మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లే స్వర్గం. భూమి మీద రాక్షసులు ఉంటే భూమే నరకం. మీ ఇంట్లో అంతా రాక్షసులు ఉంటే ఇల్లే నరకం. అంతే. ఏదో అనుకుంటారు స్వర్గం అంటే ఎక్కడో ఉందని, ఏమీ లేదు. దేవతలు అంటే ఎదటివారి బాగు కోరేవారు. రాక్షసులు అంటే తన బాగు కోరుకునేవాడు. పిల్లమేమైపోయినాడికి అనవసరం, అది తల్లిదండ్రులు ఏమైపోయినాడికి అనవసరం, ఆడు బాగుంటే చాలు. వాళ్ళు రాక్షసులు. తన స్వార్థం వదులుకొని ఇతరులకి మేలు చేసేవాడు, వాడు దేవత. అదే చెప్పారు పత్రి గారు. పత్రి గారు అన్నారు, ఏమన్నారంటే, అందరూ ధ్యానం బాగా చేస్తే రాక్షసులు కూడా దేవతలైపోతారంట.
మరి ఏమీ చేయకుండా మార్పు ఎలా వస్తుందండి? కష్టపడాలి, బాగా చెయ్యాలి. లేకపోతే ట్రైనింగ్ క్లాసులు ఎందుకండి మీకు? ఏం ఇంటికాడ ఉండే చేసుకోవచ్చుగా. ఇంత అనుకూలమైన వాతావరణం ఇంటి దగ్గర సాధ్యం కాదు. అందుకోసమే ఇక్కడికి రావడం. ఒక్క నెల వచ్చేస్తే మారిపోతారండి. నిజంగా ఒక నెల వచ్చి అంతా మారిపోయి ఉంటే ఇక్కడికి లక్షల మంది వచ్చారు 20 ఏళ్ళ నుంచి. మనలో మార్పు తీసుకురాగలిగే మార్గమే పత్రి గారు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస. ఇప్పుడంతా ఇది వదిలేసి మేధావులు అయిపోయారు అందరూ. గైడింగ్లు గోంగూర ఇవి చేస్తున్నారు. ఏం రాదు మార్పు. ఇంతకుముందు 3 రోజులే పెట్టేవాళ్ళం. కానీ నాకు అనిపిస్తుంది 3 రోజులు చేసినప్పుడు వీళ్ళకి సరిపోవట్లేదు, 3 రోజులు టైము, ఇంకో రోజు పెంచాలి అనిపించి 4 రోజులు చేశాను మొన్న జాన్యువరి నుంచి. నిజంగా మాకు కష్టమే. ఇంతమందికి అన్ని ఏర్పాట్లు ఇంకొక రోజు ఎక్స్ట్రా చేయాలంటే ఎంత శ్రమ, ఎంత ఖర్చు, ఎంత చూడండి. ఏదో 3 రోజులు ఏదో చెప్పేసి మేము కాస్త రిలాక్స్ అయిపోతాం. 4వ రోజు చెప్పాలిగా. చెప్పిందే చెప్తే మళ్ళీ మీరు కనపడరు. ఇప్పుడు చెప్పేవన్నీ ఏమన్నా చదివామా, లేకపోతే బట్టి పట్టామా, ఏం చేసాం? ఏవో కొన్ని చదువుతాం అంతే. అన్నీ ఎక్కడ చదువుతాం? ఏవో కొన్ని విన్నాం, అన్నీ ఎక్కడ వింటాం? ఎందుకు అంటే వారి యొక్క సహకారం ఉండడం వల్ల. వాళ్ళ సహకారం ఎందుకు అందుతుంది అంటే నిస్వార్థంగా మేము ఈ సేవ చేస్తున్నందువల్ల. మీ వంతు మీరు చేయండి. మీరు చేయగలిగింది ఎంతో కొంత సహకారం వాళ్ళ నుంచి మీకు లభిస్తుంది ఏదో రూపంలో.
వాళ్ళకి అందరూ ఒకటే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు. అంచేత ఈరోజు ఏం తెలుసుకుందామంటే, మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ట్రిప్లో ఒక్కొక్క మహానుభావుడి యొక్క సందేశాలు తెలుసుకుంటున్నాం, యోగుల యొక్క సందేశాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో యోగి, ఆవిడెవరు అంటే చివటం అమ్మవారు అంటారు. ఆవిడ తణుకు దగ్గర ఆవిడ ఉండేది. ఆవిడ ఉన్నప్పుడు ఆ ఊళ్ళో ఆవిడ్ని పిచ్చిది అనుకునేవారు. ఆవిడ శరీరం వదిలేశాక ఇప్పుడు ఏమంటున్నారంటే ఆవిడ అవధూత అంటున్నారు. ఉన్నప్పుడు పిచ్చిది అన్నారు, చనిపోయాక అవధూత అంటున్నారు. నా లెక్క అవుతే ఇప్పుడు మిమ్మల్ని కూడా పిచ్చోళ్ళనే అనుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు. కరెక్ట్ అంటారా కాదా? కరెక్టే. తర్వాత తెలుస్తుంది మీ మార్గమే కరెక్ట్ అని. మళ్ళీ మారిపోతారు. ఇలా అన్నవాళ్ళు అలా అంటారు. ఓటుకే ఏముంది? అంచేత అవధూత అంటే రాసుకొని చెప్తాను. అవధూత ఎవరిని అవధూత అంటారు? ధ్యాన అనుభవాల్లో అత్యంత ముందుకు పోయినవారు. ధ్యాన అనుభవాల్లో అత్యంత ముందుకు పోయినవారు. నిరంతరం ఇతర లోకాల్లో సూక్ష్మ శరీర యాత్రల ద్వారా తిరిగేవారు. నిరంతరం ఇతర లోకాల్లో సూక్ష్మ శరీర యాత్రల ద్వారా తిరిగేవారు. ఈ శరీరంతో తిరగరు, ఇది అక్కడే ఉంటుంది. ఏ శరీరంతో తిరుగుతారు? సూక్ష్మ శరీరం. ఈ శరీరంతో అంత దూరం వెళ్తారు. ఆ శరీరం అవుతే ఎన్ని లోకాలైనా వెళ్ళగలరు, ఎన్ని గ్యాలాక్సీలకైనా వెళ్ళగలరు. అవధూతలు ఆ పని చేస్తారు. అంతేకాదు, భౌతిక లోకాన్ని, చుట్టుపక్కల ప్రజలను ఏమాత్రం పట్టించుకోనివారు.
వారిని పిచ్చివాళ్ళు అని ఈ లోకపు పిచ్చివాళ్ళు అనుకుంటారంట. ఎవరు అనుకుంటారు? ఈ లోకపు పిచ్చివాళ్ళు అనుకుంటారు. వారిని పిచ్చివాళ్ళని ఈ లోకపు పిచ్చివాళ్ళు అనుకుంటారు. అలాంటి ఆవిడ చెవిటం అమ్మగారు. ఆవిడ్ని అప్పుడు అలాగే అనుకునేవారు, రాళ్లతో కూడా కొట్టేవారంట. అందుకే కొంతమంది శ్మశానంలోనూ అక్కడ తిరుగుతారు, అక్కడికి ఎవరు రారు కాబట్టి. వాళ్ళు ఎక్కువ ధ్యానంలోకే కేటాయిస్తారు, ధ్యాన స్థితిలోనే ఉంటారు. అలాంటి ఆవిడ చెవిటం వారు. ఆవిడ ఎక్కువ సందేశాలు ఇవ్వలేదు, కానీ చాలా కొన్ని విషయాలే చెప్పారు ఆవిడ. ముఖ్యంగా ఒక 10 విషయాలు చెప్పింది ఆవిడ. అక్కడ ఎంత ఎంక్వైరీ చేసినా అడిగినా ఇంకేం లేవు, అవి చెప్పింది ఏ అని చెప్పారు వాళ్ళు. ఆవిడేం పుస్తకాలు ఏం పెద్ద ఏమి రాయలేదు. ఈ మాటలు అక్కడ ఏదో గోడ మీద అది రాశారు ఆవిడ సందేశమని, అయ్యే రాసుకుని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఆవిడ ఏం చెప్పారంటే, యోగం లేని జీవితమంతా తప్పే అన్నారు ఆవిడ. యోగం లేని జీవితం అంతా తప్పే. మీకు 70 ఏళ్ళు ఉన్నాయి, 80 ఏళ్ళు ఉన్నాయి. ఇంత వయసు వచ్చినా కూడా యోగాన్ని అభ్యసించకపోతే మీరు చాలా తప్పు చేస్తున్నట్టే లెక్క. జీవితమే తప్పంది ఆవిడ. మరి యోగం అంటే ఏంటి? యోగాన్ని అభ్యసించాలంటే ఏం చేయాలి అంటే, పతంజలి మహర్షి యోగానికి నిర్వచనం ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు అది. ఏమిచ్చారు? యోగః చిత్తవృత్తి నిరోధః. యోగము అంటే చిత్తవృత్తుల్ని నిరోధించడం, లేకుండా చేసుకోవడం. చిత్తము అంటే కాదు, మనసులో ఒక భాగం. 4 భాగాలు ఉన్నాయి: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. 4. అందులో చిత్తం. ఈ చిత్తం ఏం చేస్తుంది? మనసు
కావాలి వద్దు ఇవన్నీ అంటూ ఉంటుంది, వెళ్దాము వద్దు అని. సంకల్ప వికల్పాలు. బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయిస్తుంది. సరే వెళ్దాం ఇలా నిర్ణయించేది. అహంకారం అంటే నేనంటది ప్రతి దానికి. అది అహంకారం. మరి చిత్తం ఏం చేస్తుంది? దానికి ఇంకో పని ఉండదు. ఎంతసేపు ఏదో ఒకటి చింతిస్తూనే ఉంటుంది, అంటే ఆలోచిస్తూనే ఉంటుంది, ఖాళీగా ఉండదు. అది మిమ్మల్ని ఖాళీగా ఉండనివ్వదు, అది ఖాళీగా ఉండదు. అయిపోయిన విషయాల్ని మళ్ళా అరిగిపోయిన రికార్డులో మళ్ళీ వేస్తూ ఉంటుంది. ఎవరు? చిత్తం. ఒకసారి వేసేసింది రికార్డు, ఇంకా మానేద్దామంటే ఒప్పుకుంటుందా? మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఏదో గొడవ జరిగింది ఇంట్లో, కాసేపు ఆలోచించారు, వదిలేస్తారా? వదలరు, మళ్ళీ పెడతారు. ఆటోమేటిక్గా ప్లే అయిపోద్ది. అది వద్దన్నా అయిపోద్ది. ప్లే చేసేది ఎవరు? చిత్తం. మీకు శాంతి లేకుండా చేసేది ఎవరు అంటే చిత్తమే. మిమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వదు ఎవరు అంటే చిత్తమే. అంతెందుకు, ఇప్పుడు మిమ్మల్ని ఒక గంట ధ్యానం చేయమన్నాం అనుకోండి, మీరేం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు. చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? అబ్బా ఎంత బాగా కూర్చున్నారో అనుకుంటారు. కానీ బయట వాళ్ళకి ఏం తెలుసు? లోపల మీరు ఇలా కళ్ళు మూయగానే అది మొదలెడుతుంది. ఎక్కడ లేని అన్నీ గుర్తు చేస్తుంది ఇప్పుడే. మీరు కళ్ళు తెరిచేదాకా ఒప్పుకోదు. నిజంగా ఆ చిత్తం ఏమీ చెయ్యకపోతే ఎన్ని గంటలైనా కూర్చుంటాం. మళ్ళీ ఇంకేమంటుందంటే, ఓకే ఎప్పుడు చెప్తారు? పోలే కళ్ళు తెరుస్తారు, వెళ్ళి ఏమైనా చేసేది ఉందా? ఏమీ లేదు. పోలే తీరుబడిగా కూర్చొనిచ్చిందా? అది లేదు. దాని పని ఏంటంటే స్థిమితంగా కూర్చొనివ్వదు, స్థిమితంగా ఉండనివ్వదు. పూలే నిన్నటి ఇవాళ ఏమైనా గుర్తు చేస్తుందా? అబ్బా ఏడాది క్రితాన్ని, 5 ఏళ్ల క్రితాన్ని, ఇంకా వీలవుతే చిన్నప్పుడు. పోలే ఆడితో సరిపెడుతుందా? అది సరిపెట్టదు. ఇంకేం చేస్తుంది? తర్వాత జరగబోయేదాన్ని గురించి కూడా ఇప్పుడే నలిపేస్తుంది. అలాంటి చిత్తం యొక్క వృత్తుల్ని నిరోధించడమే యోగం అన్నారు పతంజలి మహర్షి. చిత్తం యొక్క వృత్తులు అంటే పనులు. ఆలోచించడం.
అవి లేకుండా చేసుకోవడమే యోగము అన్నారు. ఆవిడేమన్నారంటే అదే కదా యోగం, చిత్త వృత్తుల్ని లేకుండా చేసుకోవాలి మనం. మీరు కళ్ళు మూసుకున్నా ఖాళీగా కూర్చున్నా చిత్తం కాముగా ఉండాలి. శరీరం కాముగానే ఉంటుంది, చేతులు కాళ్ళు ఏదేంటి అన్నీ మీరు చెప్పినట్టు ఉంటాయి. ఏనందెవరు? అది చెత్తమే. ఆవిడేమంది? అటువంటి దాన్ని ఏమన్నారు? యోగం అన్నారు. అటువంటి యోగం లేకపోతే ఆ జీవితం తప్పన్నది ఆవిడ. యోగం లేని జీవితం తప్పు. యోగం ఉంటే శాంతి ఉంటుందండి, యోగం లేకపోతే అంత అశాంతి అండి. మన జీవితంలో 90% నాశనం చేసుకున్నట్టే యోగం లేకపోతే. నిజంగా కనుక యోగం మీరు బాగా అభ్యసించారనుకోండి, యోగంలో మీరు ఉన్నారనుకోండి ఎప్పుడూను, అంటే దాని అర్థం ఏంటి? చిత్తం కామ్గా ఉంది అన్నమాట. యోగంలో మీరు ఉంటే మన చిత్తం ఎలా ఉంది? కామ్గా ఉంది. కామ్గా ఉంటే మీరు మిరకిల్స్ చేస్తారండి. మీకున్న మేధస్సుతో, మీకున్న జ్ఞానంతో, మీకున్న నైపుణ్యంతో ఏం చేస్తారు? మీరు మిరకిల్స్ చేస్తారు. మీరు చూడండి, ఒకటి ఆలోచించేటప్పుడు ఇంకోటి ఏదైనా ఆలోచించగలరా? ఒకటి ఆలోచిస్తూ ఉంటే చూసుకోండి కావాలంటే, ఇంకోటి ఆలోచించలేరు. రెండు ఒకేసారి ఆలోచిస్తారా? రెండు విషయాలు ఆలోచించరు, ఒకటే. ఈ చిత్తం ఏం చేస్తుంది? జరిగిపోయింది, జరగబోయే దాని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అది దాని ముఖం చెప్తుంది. ఆలోచించనివ్వదు. చెప్పేది బుద్ధి బాబు, అదెందుకు చెప్తుంది? ఆ బుద్ధిని చెప్పనవదు ఇది. మీ చిత్తం దగ్గర అరిగిపోయిన రికార్డులు ఎన్ని ఉన్నాయో. ఉన్నాయంటారు, లేవంటారు అందరి దగ్గర. అయ్యి అరిగిపోయినాయి అంటారా లేదా ఫ్రెషా? అరిగిపోయినాయే. ఏసి 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 మనకి చిరాకు వస్తుంది కానీ చిత్తానికి రాదు. ఏదో రాయాలనుకుంటారు, చదవాలనుకుంటారు,
లేకపోతే ఏదో నేర్చుకోవాలనుకుంటారు, ఏదో తయారు చేయాలనుకుంటారు, ఇలా ఏవో ఉంటాయి. కానీ అది కాముగా ఉంటే ఈ పనులన్నీ చేస్తారు. కొంతమంది కథలు రాస్తారు, కొంతమంది పాటలు రాస్తారు, కొంతమంది సందేశాలు రాస్తూ ఉంటారు, రకరకాలు చేస్తారు. ఎవడు చేయగలడంటే ఈ పని? చిత్తం శాంతించినప్పుడే, యోగంలో ఉన్నప్పుడే. ఆఖరికి నా విషయంలో కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ నా స్వానుభవం అండి. నేను ఎక్కడో ఏదో పట్టుకొచ్చి చెప్పట్లా. నా అనుభవాల్లోంచి చెప్తున్నా సందేశాలని. నేను ఇంచుమించు 40 పుస్తకాలు రాశాను. రాయాలి అంటే ఇంకా ఇంకో 40-50 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను రాసినవన్నీ కూడా తెల్లవారుజామున లేచినప్పుడు రాసినవే. ఇంచేత ఆటోమేటిక్గా ఆ టైంలో చిత్తం శాంతించి ఉంటుంది. తెల్లవారుజాము చూసుకొని కావాలంటే మీరు కూడా. అందుకే పిల్లలకి పొద్దున్నే లేచి చదవరా బాగుంటుంది అంటారు. మీరైనా సరే ఆ టైంలో నేను కూర్చుని రాస్తున్నాను అనుకోండి, పెన్ ఆగదు. సరే ఇంకా టిఫిన్ టైం అవుతుంది, టిఫిన్ చేయాలి, 9 అయిపోయింది, బయటికి ఇవన్నీ కొంచెం వచ్చిందనుకోండి ఆపేస్తాం కదా. మళ్ళీ ఏ మధ్యాహ్నం నుంచి వచ్చి కూర్చుని రాయాలంటే మన వల్ల కాదు, రాదు. లోపల నుంచి పుస్తకం మీద పెన్నట్టు కూర్చుంటాం, నడవదే పెన్ను. అదే అప్పుడు కంటిన్యూ అవుతే ఆగదు. ఎందుకు అంటే తర్వాత అన్నీ వచ్చేస్తాయిగా, అన్నీ గుర్తొచ్చేస్తాయి. వ్యవహారాలు, పనులు, అయ్యి ఇయ్యి, ఇంకేమొస్తుంది? ఏమీ చేయలేరు. అన్నీ అంతే. రాసినవన్నీ తెల్లారుజామున వచ్చినాయి. ఒకసారి ఏదైనా పనులు ఉన్నప్పుడు మా మేడంకి చెప్పేసేవాడిని, నాకు ఈరోజు ఇలా అనిపిస్తుంది, ఈ విషయం చెప్పాలనుంది, ఇలాగని చెప్పేవాడిని. ఆవిడకి ఒకసారి చెప్పేస్తే కొంత రికార్డ్ అయ్యేది. ఆవిడనేది, మీకు నేనే దొరికానా అని. ఆవిడ దొరకకపోతే పొద్దున్న ఆవిడ ఉంటాడు. మళ్ళా తర్వాత అనేది, మీరు అన్ని పుస్తకాలు రాశారంటే నేనే కారణం అనేది. ఓ ఆవిడ పక్కనే ఉండబట్టి, ఆవిడ వినబట్టే నేను రాశానంట. సాధారణంగా ఏం చేస్తాం? పొద్దున్నే లేవగానే ఎవడైనా సరే ఎక్కడికి వెళ్తాడు? బాత్రూమ్కి వెళ్తారు, అంతేనా? అక్కడే స్ట్రైక్ అయ్యేవి. ఆవిడనేది, మీకు అన్నీ బాత్రూంలోనే వస్తాయని. ఇంక అక్కడి నుంచి రాగానే మొదలెట్టేవాడిని, లేకపోతే మర్చిపోతాం వచ్చినాయి. బాత్రూంలో ఏం రాస్తాం? ఎందుకు అప్పుడే వస్తాయి అంటే చిత్తం
శాంతించి ఉంటుంది. యోగ స్థితిలో మనం ఉంటాం కాబట్టి. కావాలంటే చూసుకోండి మీరైనా సరే. ఏ రీసెర్చ్లు చేయాలన్నా, లేకపోతే ఇంకేమైనా చాలా ఏదైనా కనుగొనాలన్నా, ఇంకోటి చేయాలన్నా, వేటి మీదైనా సరే చిత్తం శాంతించినప్పుడే మీరు చేయగలరు. యోగ స్థితిలోనే మీరు చేయగలరు. ఇప్పుడు ఇంకో పుస్తకం రాస్తున్నాను కొత్తగా. ఏంటంటే బుక్కు గైడింగ్ అన్నది ధ్యానం ఎందుకు కాదు. ఇప్పుడు అంతా గైడింగ్ మెడిటేషన్ అంటున్నారు కదా, గైడింగ్ ధ్యానం అంటున్నారు కదా. గైడింగ్ అన్నది ధ్యానం ఎందుకు కాదు. అది ఆ పొద్దున్న టైంలో అయితేనే రాయగలుగుతున్నా, మళ్ళీ తర్వాత వీలవట్ల. రాశాను, అయిపోద్ది. ఓ 10 రోజులు 15 రోజుల్లో ఆ బుక్ అయిపోతుంది. చాలా ఉపయోగం మీకు బుక్. అన్ని భాషల్లో రావాలి అది. ధ్యానం ఎంత గొప్పదా అన్నది మీకు అర్థమవుతుంది. గైడింగ్కి ధ్యానానికి తేడా. ఎన్ని పాయింట్లు రాశాను. ఈ మధ్య మీరు జూమ్లో పాల్గొంటున్నారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, జూమ్కి వచ్చిన వాళ్ళు. మీరు రోజు చెప్పే విషయాలు ఆసక్తి గొలుపుతున్నాయా లేదా? చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి కదా. అసలు ఈ అంతకుముందు అనుకునేవి కావు, కానీ ఇక లేచి స్నానం చేసి కూర్చుంటున్నాం ఆ టైంలో. అప్పుడు చెప్తున్నాను కాబట్టే ఆ విషయాలు అంతలోతు అర్థమైనవి వస్తున్నాయి. మధ్యాహ్నమో సాయంత్రం మళ్ళా అదే విషయం మీద ఆ టాపిక్ చెప్పాలంటే రాదు. ఫ్రెష్గా ఉంటాం కదా, మీరు ఫ్రెష్గా ఉంటారు, ధ్యానం కూడా చేస్తారు, మీకు కూడా బాగా అర్థమవుతుంది. చెప్పే విషయాలు రాసుకుంటున్నారు. అది ఇద్దరికీ బెనిఫిట్ అవుతుంది. ఒకటే గుర్తెట్టుకోండి, యోగ స్థితిలో ఏం జరుగుతుందంటే, ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, ఆత్మతో అనుసంధానమే ఉంటారు. ఆత్మతో అనుసంధానమై ఉంటారు. ఆత్మ ఎవరు? భగవంతుడు. నువ్వేలే. ఆత్మ ఎవరు? భగవంతుడు. ఈ ఆత్మ ఏదో ఈ ఒక్క జన్మేనా? ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తలా? నేను చెప్తున్నా, మీ అంతా 350 జన్మలు దాటి ఉన్నారని. మరి ఈ జన్మలోనే నేర్చుకుంటున్నారా ఇలాగా? ఇంతకుముందు జన్మలో నేర్చుకోలేదా? కొద్దో గొప్ప ఏయో కొన్ని పుస్తకాలు ఏదో చదివి ఉంటారా ఉండరా? మరి మీరు ఏమి చదివినా, ఏమి నేర్చుకున్నా, ఏం తెలుసుకున్నా
ఏం గ్రహించినా అన్నీ ఆత్మలో రికార్డ్ అయి ఉంటుంది. మీ ఆత్మలో అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అవి యోగ స్థితిలో బయటకు వస్తాయి. అర్థమవుతుందండి? ఏమవుతాయి? యోగ స్థితిలో చిత్తవృత్తి నిరోధమైనప్పుడు బయటకు వస్తాయి. ఏవి? ఇంతకుముందు నేర్చుకున్నవి, చదివినవి, విన్నవి ఎన్నో ఉంటాయి. అవి బయటకు వస్తాయి. గుర్తెట్టుకోండి, ఆత్మ అంటే సామాన్యం కాదు. ఇప్పుడు భూమి మీద ఉన్న కంప్యూటర్లు అన్నీ కలిపినా కూడా వాటి స్టోరేజీ, వాటి కెపాసిటీ భూమి మీద మీకు తెలుసు కదా, ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ. ఆత్మ యొక్క రికార్డింగ్ శక్తిలో 0.0001% కూడా కాదు. నా పాయింట్ ఏమన్నా అర్థమవుతుంది? అది కాదు, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తం భూమి మీద ఉన్న కంప్యూటర్ల యొక్క మేధస్సు అంతా, రికార్డింగ్ కెపాసిటీ అంత లెక్కేస్తున్నా, అంత గొప్పది ఆత్మ. ఆత్మ ఎక్కడుందంటారు? మీలో, ఈ శరీరంలో ఉంది. నీలో ఉండవండి నీ మొఖం, నువ్వే ఆత్మ. నీలో ఉందా? గొప్పడువే. శరీరంలో ఉంది. ఖాళీగా ఉందా? ఇన్ని జన్మలు రికార్డు చేసుకున్నదంతా ఉంది. ఇప్పుడు అదంతా ఏమవుతుంది? ఇప్పుడు యోగ స్థితిలో బయటికి వస్తుంది. ఒక జన్మలోదా? 5 జన్మల, 10 జన్మల, 50 జన్మల, 100 జన్మల కాదే. ఇన్ని జన్మల్లో రికార్డ్ అయింది అంతా ఉండి బయటకు వస్తుంది. ఎంత జ్ఞానం బయటకు వస్తుందని మీరు ఆశ్చర్యపోతారు. 20 సంవత్సరాల నుంచి మీరు చెప్పింది చెప్పకుండా చెప్తున్నారు అంటారా? అనరా? ఎందుకు చెప్తున్నాం? లోపల ఉన్న రికార్డింగ్ అంతా బయటకు వస్తుంది. మరి మీరు కూడా బయటికి తీసుకోవాలా అక్కర్లేదా? నా పాయింట్ అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? మీరు కూడా బయటికి తెచ్చుకోవాలా అక్కర్లేదా? తెచ్చుకోవాలి. ఇప్పుడు మాకేమి తెలియదు, ఇప్పుడు తెలీదు. నువ్వు యోగాన్ని అభ్యసించు, నువ్వే మిరకల్స్ చేస్తావు. యోగాన్ని అభ్యసిస్తే, యోగ స్థితిలో నువ్వు ఉండగలిగితే నువ్వే మిరకల్స్ చేస్తావు. నువ్వు ఏదైనా చెప్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోతారు అందరూ. సాధారణంగా మగవాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఏం తెలియదు అనుకుంటా. మగవాళ్ళకు ఉన్న అభిప్రాయం అది. ఏదో వాళ్ళే మేధావులు, వాళ్ళకే అన్నీ తెలుసున్నట్టు. యోగ స్థితిలో ఉంటే ఈడెందుకు పనికిరాడు, అందులోంచి వస్తుంది ప్రవాహం. ఇప్పుడు చెప్పండి, చెవిటం అమ్మవారు చెప్పింది కరెక్టా కాదా? యోగం లేని జీవితం తప్పే. ఎంత మేధావురాలు,
ఆవిడ పిచ్చిది అనుకునేవారు. ఈ పిచ్చోళ్ళు ఆవిడ పిచ్చిదా, ఎంత గొప్పగా చెప్పింది ఒక్క మాటలో. గంట నుంచి చెప్పుకుంటున్నాం, ఆవిడ చెప్పింది. ఇంకా చెప్తాను, తక్కువ ఏం చెప్పలేదు ఆవిడ. తక్కువ సందేశం కాదు. మీరు అక్కడికి వెళ్ళి చదివితే ఏమర్థమవుతుందండి? చదువుతారు ఏమని? యోగం లేని జీవితం అంతా ఏమర్థమైంది మీకు? మరి ఇప్పుడు చెప్పండి, ఈ ధ్యానం అవసరమా కాదా? కొంచెం అవసరమా, చాలా అవసరమా? ఏదో ఒక నెల వస్తే సరిపోద్దా? జూమ్లోకి రావాలక్కర్లేదా? ఎన్ని విషయాలు చెప్తున్నానండి, అందులో ఏం మహత్యమేం లేదు. ఆ యోగ స్థితే, అంతకన్నా ఇంకేం లేదు. యోగ స్థితిలో మనం ఉందామంటే ఉన్నిత్తేగా. ఎవరు? మీ చిత్తం. పనికి రాని చెత్త అంతా చెప్తారు. కాసేపు కామ్గా ఉండమంటే ఉండదు. సార్ ట్రైల్ వేయండి. ట్రైల్ ఎందుకు, ఇప్పుడే వేద్దాం. ఎంత అద్భుతమైన మార్గం ఇచ్చారండి. చిత్తవృత్తులు నిరోధించే మార్గమే శ్వాస మీద ధ్యాస. యోగాన్ని అభ్యసించగలిగే మార్గమే శ్వాస మీద ధ్యాస. ఇంత అద్భుతమైన మార్గాన్ని ఇచ్చినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారు సార్కి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాలి. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారు ఒకసారి మనం భీమవరం 4 రోజుల క్లాస్ మనం ప్రారంభించుకున్నాం. ఈ సెషన్లో, ఈ కార్యక్రమంలో చివటం అమ్మవారి సందేశాలు, ఆణిముత్యాలు అంటే ఆవిడ మాటలు గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆవిడేం చెప్పారంటే, యోగం లేని జీవితం అంతా తప్పే అన్నారు. యోగము అంటే పతంజలి మహర్షి ఏమన్నారంటే చిత్తవృత్తి నిరోధము అన్నారు. చిత్తం యొక్క వృత్తుల్ని నిరోధించడం. చిత్తం చేసే పనేటి? చింతించడమే. ఏదో ఒక దాన్ని అలా చింతిస్తూ ఉంటుంది. ఇంక పని, దానికి ఇంకో పని లేదు, ఒకటే పని. ఖాళీ దొరికితే చాలు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. సెకండ్ కూడా పట్టదేమో ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి. మనకు రోజు ప్రయాణం చేయాలి ఫ్లైట్లో. చిత్తమవుతే క్షణంలో వెళ్ళిపోద్ది. దాని యొక్క వృత్తులు నిరోధించడం.
వృత్తి అంటే ఓ చింతించడమే దాని వృత్తి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆవిడ యోగం లేని జీవితం అంతా తప్పే అన్నారు. ఎందుకు అన్నారు అంటే అందులో ఎంతో అర్థం ఉందండి. ఇది అర్థం కాక ఆవిడ మాటలకు ఏమి ఎవరికి అర్థం కావట్లేదు. ఇది అర్థమవుతే ఎంత గొప్ప సందేశం ఇచ్చిందో అన్నది మీకు అర్థమవుతుంది. చిత్తము అంటే మనసులో భాగమేగా. మానవుడు అంటే చెప్పుకుంటున్నాం 3 ఏమిటవి? శరీరము, మనస్సు, ఆత్మ. ఇక్కడ మీరు గమనిస్తే ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. ఇంకా గట్టిగా మాట్లాడితే భగవంతుడు అన్నా ఇంకా మీకు పూర్తిగా అర్థం కాదేమో. పరబ్రహ్మ. ఆత్మ అంటే ఎవరు? పరబ్రహ్మ. పరబ్రహ్మ ఎంత గొప్పవాడో తెలుసుకుందాం వాళ్ళ. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ శరీరం, ఇది శరీరము, మనస్సు, ఆత్మ. ఈ శరీరం లోపల ఏముంది? మనసు ఉంది, చిత్తం. మనసు లోపల ఆత్మ, పరబ్రహ్మ. ఈ శరీరానికి భగవంతుడికి మధ్యలో అడ్డం ఎవరు? మనసు. గుర్తెట్టుకోండి ఇది. శరీరానికి భగవంతుడికి పరబ్రహ్మకి మధ్యలో అడ్డం ఎవరు? మనస్సు. ఈ మనసు ఉంటే కనుక, మధ్యలో ఈ మనసు ఉంటే వాడు మానవుడు. ఈ మనసే లేకపోతే ఇంకొన్నదేది? ఆత్మ. దేహం అదే, ఎవ్వరికైనా దేహం అదే. కానీ మనసు ఉంటే ఎవడాడు? మానవుడు. మనసు లేకపోతే మాధవుడు, లేకపోతే పరబ్రహ్మ, లేకపోతే భగవంతుడు. గుర్తెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మానవులా భగవంతుడా? మీకే నవ్వు వస్తుంది. మీరు ఎన్ని చెప్పినా ఆ లక్షణాలు ఎక్కడ కనిపించి వస్తున్నాయి? ఊరికే అంటున్నారంతే భగవంతుడు అని. ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ మటుకు చిలక పలుకులు బాగానే పలుకుతారు, బయటికి వెళ్తే మళ్ళా మానవుడే. మరి మీరు మానవుల్లా ప్రవర్తిస్తున్నారు అంటే అర్థం ఏంటి? మనసు ఉందని అర్థం. గుర్తెట్టుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఈ సబ్జెక్ట్ అర్థమవుతే ధ్యానాన్ని వదలరు మీరు. ఇంకా టాప్ ప్రయారిటీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి తెచ్చుకోండి. రమణ మహర్షిని, రామకృష్ణ పరమహంస, వివేకానంద, సత్యసాయిబాబా, వీళ్ళంతా ఎవరు? మానవులుగా పుట్టిన వాళ్ళే. వాళ్ళు చేసిన చిన్న పని ఏంటంటే దీన్ని తప్పించేశారు.
ఎవరిని? దీన్ని తప్పించేశారు. చిత్తాన్ని తప్పించేశారు వాళ్ళు. ఎప్పుడైతే చిత్తం పోయిందో అది ఎలా తప్పించారు అంటే యోగాన్ని అభ్యసించి. గుర్తెట్టుకోండి, ఎవరి యోగి అంటే ఇది చిత్తం అంటే మనసు లేనివాడు, శూన్యమైన వాడు, వాడు యోగి. మనము అందరూ మానవుల్లాగే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీని ప్రభావం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. నెల నెల ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మనసు యొక్క ప్రభావం తగ్గించడానికి. తినే రావట్లే ఇక్కడ. దీని ప్రభావం ఎక్కువ ఉంటే మీలో మానవ లక్షణాలు ఉంటాయి. దీని ప్రభావం తగ్గిపోతూ ఉంటే, దేని ప్రభావం? మనసు యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటే మాధవ లక్షణాలు, దైవ లక్షణాలు, భగవంతుని లక్షణాలు మీలో ప్రవేశిస్తాయి. చాలామంది అంటూ ఉంటారు కదా పెద్దలు, ధ్యానం చేయండి మీ ప్రవర్తన ఎంతో మారిపోతుంది అంటారు. అంటారా అనరా? మన ప్రవర్తన మారిపోతుంది.